ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే మూవీ హక్. ఈ మూవీ స్టోరీని స్పాయిలర్స్ లేకుండా చెప్పాలి అంటే యామి గౌతమ్ అండ్ ఇమ్రాన్ హష్మి మ్యారేజ్ చేసుకుంటారు ముస్లిం సాంప్రదాయంలో. వాళ్ళకి 3 పిల్లలు కూడా పుడతారు. అన్ని ఫ్యామిలీస్ లో ఉన్నట్టే వాళ్ళ మధ్య కూడా చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కానీ యామి గౌతమ్ అవి పెద్ద ఇష్యూస్ కింద ట్రీట్ చేయకుండా వాళ్ళు ఆ మ్యారేజ్ లో హ్యాపీగా ఉన్నారని అనుకుంటుంది. బట్ ఇమ్రాన్ హష్మి ఆ మ్యారేజ్ లో సాటిస్ఫైడ్ గా ఉండడు. ఒకరోజు ఇమ్రాన్ హష్మి వర్టికా సింగ్ ని మ్యారేజ్ చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు, విచ్ ఈజ్ ఎ బిగ్ సర్ప్రైజ్ టు యామి గౌతమ్. తను నెమ్మదిగా ఆ సెకండ్ మ్యారేజ్ ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ తనకి ఇమ్రాన్ హష్మికి మధ్య గొడవలు ఇంకొంచెం ఎక్కువ పెరుగుతాయి. ఒక పాయింట్ లో ఇమ్రాన్ హష్మి యామి గౌతమ్ కి విడాకులు ఇచ్చేస్తాడు, తలాక్ 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 అని 3 సార్లు చెప్పి. అండ్ కొంతకాలం తర్వాత యామి గౌతమ్ అండ్ పిల్లల మెయింటెనెన్స్ కి కొంత డబ్బు ఇస్తూ ఉంటాడు. కానీ ఓవర్ ద పీరియడ్ ఆ డబ్బు కూడా ఇవ్వడం మానేస్తాడు. అప్పుడు యామి గౌతమ్ ఇమ్రాన్ హష్మిపై కోర్టులో కేసు వేస్తుంది. ఆ కేసు ఎలా నడిచింది, ఎండింగ్ ఎలా ఉంది అనేదే ఈ మూవీ మిగిలిన స్టోరీ.